శ్రీ గురుభ్యో నమః. హరిని ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామాలు మైక్రో యోగా గురించి తెలుసుకుంటున్నాము. ఈ సూక్ష్మ వ్యాయామాలలో ఈరోజు ముఖ్యంగా మనం కటికి సంబంధించినటువంటి వ్యాయామాన్ని తెలుసుకుంటున్నాం. కటి అనగా నడుము దగ్గర ఏ విధంగా ఫ్లెక్సిబుల్ తీసుకుని రావాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అయితే దీన్ని ఎవ్వరు చేయకూడదు. నడుముకి సంబంధించి ఎవరికైతే ఇంజురీస్ అవుతాయో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వ్యాయామాన్ని చేసుకోవడం వలన దీని యొక్క ఉపయోగాన్ని పొందవచ్చు. ముందుగా మనం దీనిలో దండాసనలోకి కూర్చోవాలి. దండాసనలో ఈ విధంగా రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత రెండు చేతులని కూడా ఈ విధంగా మనం బ్యాక్కి పెట్టుకుని వీలైనంత వరకు వెన్నెముకని స్ట్రైట్గా పెట్టి రిలాక్స్గా ఫీల్ అవ్వాలి. ఇది దండాసన అనేసి అంటామండి. దీని తర్వాత మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నెమ్మదిగా లెగ్ని వీలైనంత వరకు మీకు ఎక్కడ వరకు కంఫర్ట్ ఉంటుందో అక్కడ వరకు లిఫ్ట్ చేసి నెమ్మదిగా సర్కిల్ చేయాలి. ఈ విధంగా ఎంతవరకు మనకి వృత్తం అనేది వస్తుందో అంతవరకు చేయాలి. ఈ విధంగా నెమ్మదిగా 4 రౌండ్స్. తర్వాత నెమ్మదిగా అపసవ్య దశలో కూడా 4 రౌండ్లు. తర్వాత స్లోలీ రిలాక్స్ అవుతూ వేరే లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఎడమ కాలుని కూడా శ్వాస తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ విధంగా మనం 4 దగ్గర నుంచి 10 రౌండ్స్ వరకు కూడా చేయొచ్చండి. ఎంతవరకు వీలైతే అంతవరకు పెద్ద వృత్తాన్ని మనం చేస్తూ ఉండాలి. సిట్టింగ్ పోస్టర్లో ఎవరికైతే బాగా ప్రాబ్లంగా ఉంటుంది, ఇలా నేను కూర్చుని చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు చక్కగా సుపైన్ పోస్టర్కి వెళ్ళిపోండి. అంటే స్లీపింగ్ పొజిషన్ అనమాట. ఈ విధంగా జస్ట్ కాస్తంత హాయిగా ఇలా రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిన తర్వాత లెగ్ని నెమ్మదిగా కాలిని పైకి తీసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు పెద్ద వృత్తాన్ని సర్కిల్స్ ఈ విధంగా సవ్య దశలో చేస్తూ ఉండాలి. తర్వాత అపసవ్య దశలో కూడా అన్ని రౌండ్స్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాలుని పైకి. కుడి కాలు ఎన్ని రౌండ్స్ అయితే మనం చేస్తామో ఎడమ కాలుతో కూడా మనం అన్ని రౌండ్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రెండు లెగ్స్కి కూడా ఈక్వల్గా చేయాల్సి ఉంటుంది. దెన్ స్లోలీ అపసవ్య దశలో ఈ విధంగా పెద్ద వృత్తాన్ని చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా లేచి నెమ్మదిగా 2 పాదాలని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ సుఖాసనంలోకి వచ్చేసేయండి. సుఖాసనం నుంచి నెమ్మదిగా 2 పాదాల మధ్యన 2 కాళ్ళ మధ్యన ఈ విధంగా 1 feet డిస్టెన్స్ ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే మనకి 1 feet డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇది కటి సౌందర్యాసనంలో మనం నడుము అనేది చక్కగా సౌందర్యవంతంగా మనం తెచ్చుకోవచ్చు. దీనిలో ఆపోజిట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ లెగ్ని మనం ఈ విధంగా టచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా శ్వాస తీసుకుంటూ 2 చేతులతో శ్వాసని రిలీజ్ చేస్తూ నెమ్మదిగా ఈ విధంగా పాదాన్ని పట్టుకుంటూ ఈ వెనక హ్యాండ్ వైపుకి మనం ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్. ఈ విధంగా కింద వరకు ఎవరికైతే రాలేదో పట్టుకోవడానికి ప్రాబ్లంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడ వరకైనా మన కంఫర్టబుల్ని బట్టి చేసుకోవచ్చు అండి. చాలా లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడి వరకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అనేసి ఆసనాన్ని స్టాప్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ వరకు చేస్తూ ఈ విధంగా మన యొక్క పొట్టని వీలైనంత వరకు ఈ విధంగా మన నడుముని తిప్పడానికి ట్రై చేస్తూ చేయాలండి. శ్వాస తీసుకుంటూ శ్వాస రిలీజ్ చేస్తూ ఈ విధంగా మనం నెమ్మదిగా 3, నెమ్మదిగా 4 నుంచి 10 రౌండ్ల వరకు చేసుకుంటే దీని వలన ఉపయోగాలన్నీ కూడా మనం పొందవచ్చు. ఈ 2 ఆసనాలు కూడా మన నడుముకి మన యొక్క పొట్ట కండరాలకి రక్త ప్రసరణ బాగా చేయడంతో పాటు ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా వచ్చి తర్వాత ఆసనాస్ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క నడుము కండరాలన్నీ కూడా మంచిగా అండ్ ఫ్యాట్ అంతా కూడా తగ్గిపోయి అందంగా కూడా అవ్వడం జరుగుతుంది.
ఈ 2 ఆసనాల్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన మనకి కాళ్ళ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరగటం అండ్ లంబాగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సయాటికా నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, కాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగాను, రక్త ప్రసరణ బాగా ఉండటం వలన మనకి ఇక్కడ పిక్కలు పట్టేసేయటం లాంటివి కూడా మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ 2 ఆసనాస్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.